హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఒక షాప్కి 5 కెమెరాలు, ఐపీ కెమెరాస్ అనమాట. ఇవి సెక్యూరస్ కెమెరాస్. ఇది 3 మెగాపిక్సెల్ కలర్ విత్ ఆడియో. ఇది హోమ్ అండ్ అంటే ఫేస్ డిటెక్షన్ ఉంటాయి అనమాట కెమెరాస్కి. ఈ కెమెరాస్ ఎలా ఇన్స్టాల్ చేసాం ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి అంటే బాక్స్లో అసలు కంటెంట్ ఎలా ఇచ్చారు, కెమెరాస్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అలాగే ఇది మనకి వాటర్ ప్రూఫింగ్ అనేది ఒక కవర్ ఒకటి ఇందులో ఇచ్చారు. అంటే ఇది అవుట్డోర్ కెమెరా. మీరు బుల్లెట్ కెమెరా అవుట్డోర్ వేసినప్పుడు అది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది స్క్రూస్. అలాగే ఇప్పుడు ఒకసారి కెమెరా కూడా ఒకసారి మీకు తీసి చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీరు అంటే ఐపీ ఎలా యాడ్ చేయాలి, అలాగే కెంపింగ్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి ఈ వీడియోలోనే మీకు లాస్ట్ వరకు చూస్తే కనిపిస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు సబ్స్క్రైబ్, అలాగే లైక్, లేదంటే కామెంట్ ఏదో ఒకటి చేస్తే మీరు అంటే సపోర్ట్గా ఉంటుంది. నాకు ఒక కొత్త వీడియోస్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 3 మెగాపిక్సెల్ డూమ్ కెమెరా. డూమ్ కెమెరా ఎప్పుడు ఇండోర్లోనే ఇన్స్టాల్ చేయాలి. ఇది అంటే ఆడియో కెమెరాస్ అనమాట. ఇవి ఇన్బుల్డ్ ఆడియో కెమెరాస్, ఐపీ కెమెరాస్. కలర్ నైట్ టైంలో ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో ఆటోమేటిక్గా మనకి లైట్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ కెమెరా అనేది మన మెటల్ బాడీ ఉందన్నమాట కెమెరా అనేది. సో కెమెరా ఈ విధంగా ఉంది. సెక్యూరస్ 3 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇవి. అలాగే దీనికి ల్యాన్ పోర్ట్ ఒకటి, అలాగే పవర్ ఒకటి పిన్ను అనేది ఇచ్చారనమాట. ఒకసారి మీకు డివిఆర్, సెక్యూరస్ అంటే డివిఆర్ కాదు, ఎన్విఆర్ అనమాట. ఎన్విఆర్ అంటే నెట్వర్క్ వీడియో రికార్డర్ అంటారు. ఎన్విఆర్ ప్రతి కంపెనీలో 8 ఛానల్ ఎన్విఆర్ ఉంటుంది, కానీ సెక్యూరస్ కంపెనీలో మాత్రం 9 ఛానల్ ఎన్విఆర్ ఉంటుంది అనమాట. సో ఎన్విఆర్ ఒకసారి ఎలా ఉందో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మనం ఇందులో మౌస్, అలాగే సాటా కేబుల్, అంటే మౌస్, అలాగే పవర్ అడాప్టర్ అనేది ఇందులో ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇది అడాప్టర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇవి అంటే అన్బాక్సింగ్ అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే అసలు కంటెంట్ ఏమి ఇచ్చారు ఏంటనేది చూపించడం కోసం నేను మీకు చూపిస్తూ ఉంటాను. మీరు ప్రతి వీడియో చూసి లైక్, అలాగే సబ్స్క్రైబ్, మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్గా నేను వీడియో చేయడం కూడా ఉంటుంది. సో డివిఆర్ అనేది మెటల్ బాడీ అనమాట ఫుల్గా. ఎన్విఆర్ అనేది మొత్తం ఫుల్ మెటల్ బాడీ. మనకి హెచ్డిఎంఐ కనెక్టర్, అలాగే ల్యాన్ పోర్ట్ ఒకటి అనేది ఈ విధంగా, యూఎస్బి పోర్ట్స్ 2 ఈ విధంగా ఇచ్చారు. మనకి ఫ్రంట్ అనేది సెక్యూరస్ లోగో వచ్చింది. పవర్ కేబుల్, సాటా కేబుల్ ఆటోమేటిక్గా బోర్డ్కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఎన్విఆర్కి మనం అంటే కేబుల్స్ మనకు కనెక్ట్ చేయ అవసరం లేదు, ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటాయి. హార్డ్ డిస్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైబర్ నుంచి పివై స్విచ్ అనమాట. పివై స్విచ్ అంటే చాలామంది అదే తెలియని కోసం వాళ్ళ కోసం చెప్తున్నాను. పివై స్విచ్ ఏంటంటే కెమెరాకి సిగ్నల్లో డేటా అలాగే పవర్ ఒకే దాని నుంచి వెళ్ళడం కోసం పిఓఐ ఉపయోగిస్తారనమాట. పిఓఐ అంటే పవర్ ఎథర్నెట్ స్విచ్. ఇది 8+2 అంటే 8 కెమెరాస్ ఉన్నాయనుకోండి. 8 కెమెరాస్కి మనం దాన్ని కనెక్ట్ చేసి 2 అప్లింక్ అనేవి ఉంటాయన్నమాట. అప్లింక్లో ఎన్విఆర్ కనెక్ట్ చేయాలి. ఇది Cat 6 వైర్ అనేది, ఇది వోల్టెక్ నుంచి Cat 6 వైర్ ఫ్రెండ్స్. ఇది 100 మీటర్స్ కాయిల్ ఇది. సో ఇక్కడ ఈ విధంగా మేము అవుట్డోర్లో బుల్లెట్ కెమెరా ఇన్స్టాల్ చేసి వాటర్ ప్రూఫింగ్ అనేది ఈ విధంగా వేసాం. అలాగే మొత్తం 5 కెమెరాస్, 4 డూమ్ కెమెరాస్ ఈ విధంగా వైరింగ్ చేసి, ఇది కొంచెం బాగా చిన్న షాపు, దానివల్ల వైరింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఎన్విఆర్ అనేది సిస్టమ్ ఇక్కడ పెట్టుకున్నాం. సో ఈ విధంగా దీని పక్కన ఒక కెమెరా, డూమ్ కెమెరా చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసాం అనమాట. ల్యాన్ పోర్టు. సో మీరు పివై స్విచ్ మంచి బ్రాండ్ యూజ్ చేయండి. సో ఇది RJ45 కనెక్టర్ ఈ విధంగా మనం కనెక్ట్ చేయాలి. నేను ఒకసారి మీకు స్క్రీన్ పక్కన కూడా వేస్తాను చూడండి. ఈ విధంగా మీకు అంటే వీడియో మొత్తం చూపిస్తే లెంత్ అయిపోద్దని నేను కొంచెం దానివల్ల స్కిప్ చేశాను. సో ఇది స్విచ్ అనేది 8 పోర్ట్ స్విచ్ చూడండి. ఒకసారి అప్లింక్ నుంచి ఎన్విఆర్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కెమెరాస్. ఏది ఇప్పుడు కనెక్ట్ చేయలేదు నేను. చూడండి ఒకసారి మొత్తం పిఓఐ స్విచ్ ఖాళీగా ఉంది. 8+2 అంటే 10 పోర్ట్స్ ఉంటాయి. మిగతా 2 పోర్ట్స్లో మనకి ఎన్విఆర్ నుంచి పిఓఐ స్విచ్కి, అలాగే ఇంకో పోర్ట్ ఉంది కదా, అది మన నెట్వర్క్ ఉన్నప్పుడు నెట్వర్క్ కనెక్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఎన్విఆర్ నుంచి కనెక్ట్ చేయాలి. ఒకసారి నేను ఎన్విఆర్ ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి.
ఎన్విఆర్ అనేది ఆన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆటో ఫార్మెట్ హెచ్డిడి వస్తుంది. హార్డ్ డిస్క్ అనేది ఆటోమేటిక్గా ఫార్మెట్ చేయాలి, లేదంటే డేటా అనేది తీసుకోవద్దు. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫార్మెట్ ఫినిష్డ్ అని వస్తుంది. నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీకు బాగా గుర్తు ఉండే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎక్కువ లాంగ్ ఉన్న పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మర్చిపోయి మళ్ళీ దాన్ని రీసెట్ చేయడం పెద్ద ప్రాసెస్ కదా, దానికోసం మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోండి. ఐపీ ఎలా యాడ్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఓకే మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే సెండ్ వెరిఫికేషన్ కోడ్, ప్రొఫైల్ అంటే ఈమెయిల్ ఐడి మీకు ఇవ్వచ్చు. ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ ప్యాటర్న్